హలో అండి. ఎండాకాలం బాబోయ్ చాలా వేడిగా ఉంది కదా, మీకు కూడా అలానే ఉందా? ఎండలకి ఎలా ఉన్నారు? జాగ్రత్త అండోయ్. ఎండ టైంలో అంతా అట్లా బయటికి ఎక్కువగా వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ముఖ్యం కదా మనకి. అయితే ఈరోజు మన చిన్ని వీడియో వచ్చేసి కొన్ని చిన్ని మొక్కల గురించి మాట్లాడుకుందాం. మరి ఎండ టైమే, ఈవినింగ్ సాయం సంధ్య వేళ ఉదయం పూట తీద్దామంటే పని అయ్యేసరికి ఎండ వచ్చేస్తుంది. వీడియో తీద్దామంటే సాయంత్రం వస్తే ఇలా వేడితోటి చెమటలతోటి అయినా కానీ మరి మొక్కల విషయాలు మీతో కొన్ని షేర్ చేయాలి కదా, అందుకే మరోసారి మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఏదో మొక్కల గురించి చెప్తానన్నావు, మరేమో డబ్బా వేసుకొని వచ్చావు అనుకుంటున్నారు కదా. అవునండి, ఇది డబ్బాతో వచ్చాను, కానీ ఇందులో ఒక మొక్క ఉంది తెలుసా? అదేనండి ఈరోజు మన చిన్ని వీడియో. నాకు లిథియాన్సిస్ అనే మొక్క గురించి ఈ మధ్య కాలంలో విన్నాను. ఆ పూలు చాలా నచ్చాయి, అన్ని కలర్స్లో ఉన్నాయి. కానీ ఆ మొక్క కోసం నేను ఎంతగానో ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు. చాలామంది గార్డెన్స్లో చూసిన దగ్గర నుండి నాకు చిన్ని కోరిక, ఆ మొక్క తెచ్చుకోవాలి, పెంచుకోవాలి అని. అదే లిథియాన్సిస్ అండి. ఈ మొక్క గురించి మీరు కూడా వినే ఉంటారేమో కదా. అయితే మరి వదిలేస్తామా మొక్క దొరకలేదని? ట్రై చేద్దామనేసి ఇది రెండో మొక్క ఆన్లైన్లో బుక్ చేశాను, అమెజాన్లో బుక్ చేశానండి. యాక్చువల్గా ఇది నేను డబ్బా తీసే చూపించవచ్చు, మీ ముందు ఓపెన్ చేసినట్టు బిల్డప్ ఇద్దాం అనుకున్నా కానీ నాకు ఆతృత ఆగలేదండి. మీ ముందే ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ ఆ మొక్క ఎలా వచ్చిందో ఏంటో అని ఆతృతతోటి ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను. ఇది అమెజాన్లో తెప్పించానండి. ఎంత పర్ఫెక్ట్ ప్యాకింగో చూడండి. ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసిన రెండో మొక్క. ఫస్ట్ మొక్క వచ్చేసి మన వైజయంతి మొక్క అండి. దానిని కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కదా, అది హెల్తీగా వచ్చేసరికి ఎక్కడో చిన్ని ఆశ, ఈ మొక్క కూడా పెడితే నాకు ఎలా వస్తుంది, సరే పోతే పోయినాయి, ఒక 200 అట్లా వేస్ట్ అయినా పర్వాలేదు అని మొక్క మీద మమకారంతో ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. అసలు ఎంత బాగా ప్యాక్ చేశారో చూడండి, ఓడకుండా. ఇదిగో చూడండి, అసలు ఇది రావట్లేదు, ఇంత బాగా వచ్చింది. మొక్క కూడా హెల్తీగా వచ్చింది. అసలు వీళ్ళ ప్యాకింగ్కి ఇవ్వచ్చు కదా, ఎక్కడో మొక్క ఎక్కడి నుండో ఇది మనం ఆర్డర్ పెట్టుకోవడం ఏంటి, మొక్కలు కూడా మన దాకా రావడం ఏంటి, ఎంత బాగుంది కదా. అసలు చూడండి, మొక్క చాలా హెల్తీగా వచ్చింది. ఒక్క మొక్క మన దగ్గరకు వచ్చిందంటే దాన్ని 10 మొక్కలు చెయ్యాలి. ఇంకా అసలు నా ఆనందం కాదు, నేను ధైర్యం చేసి తెప్పించినందుకు. ఎంత బాగుందో చూడండి. అసలు చూడండి, వాళ్ళు ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటారో నాకు తెలీదు. అసలు లోపల మట్టి చూడండి, ఇంకా ఎంత తడిగా ఉందో. ఎక్కడి నుండి వచ్చిందో ఈ మొక్క తెలీదు. మా భద్రాచలం వచ్చేసరికి ఇంకా దాని మాయిశ్చర్ అట్లాగే ఉంది, అందుకనే ఇలా హెల్తీగా వచ్చి ఉంటుంది. దీని పూలు మాత్రమే నాకు తెలుసు, ఈ అందంగా రోజా పూల్లా ఉంటాయి కాబట్టి ఆ ఆనందంతో తెప్పించాను. ఇది రోజ్ కలర్ అండి. ఇప్పుడు ఈ మొక్క వచ్చింది కాబట్టి వేరే కలర్స్ కూడా ధైర్యంగా ఆర్డర్ పెట్టుకుంటాను. ఒకటండోయ్, అమెజాన్లో నేను ఆర్డర్ పెడితే నాకు హెల్తీగా వచ్చింది, వచ్చినా పోయినా పర్వాలేదు మొక్క అని ధైర్యంతో పెట్టాను. నేను చెప్పానని మాత్రం మీరు పెట్టకండి. మీకు నచ్చి నాలా మీరు కూడా మంచిగా వచ్చినా ఎట్లయినా పర్వాలేదు అనుకుంటే ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే వీటికి రిటర్న్ ఆప్షన్ ఉండదండి మొక్కలకి, ఇవి లైవ్ ప్లాంట్స్ కదా, ఉండదు. అయితే దీన్ని మరి ఈరోజు నాటబెట్టేసుకుందామే. మొక్కని జాగ్రత్తగా ఇలా తీసుకుందాం. బుచ్చి కుండి చూడండి ఎంత బాగుందో. దీన్ని కూడా మనం దేనికైనా యూజ్ చేసుకుందామే. అయితే నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కోకోపీటు. మన మట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ మొక్క పెట్టినా టైట్గా ఉండకూడదు, ఇలా గుల్లగా ఉండాలి. ఇలా గుల్లగా ఉండాలి అంటే మీరు కోకోపీటు, మట్టి,
మంచి ఎరువు, మీ ఎరువు పచ్చిగా ఉండకూడదు, చక్కగా మంచిగా తయారైన ఎరువు అయి ఉండాలి. అది పశువులదైనా పర్వాలేదు, మీ ఇంట్లో నుండి వచ్చిన వ్యర్థాలతో తయారు చేసినదైనా పర్వాలేదు, కానీ మొక్క అనేది సాయిల్ ఎప్పుడు ఇలా గలగల జలజల రాలుతూ ఉండాలన్నమాట. అయితే చూడండి, నేను ఆల్రెడీ ఇందులో మట్టి నింపి పెట్టుకున్నాను కాబట్టి స్పెసిఫిక్గా మీకు ఈ మొక్క పెట్టేటప్పుడైతే సాయిల్ మిక్స్ చూపించట్లేదు, నెక్స్ట్ మొక్కకు చూపిస్తా, సరేనా? ఇలా కొద్దిగా తీసుకొని కొంచెంగా వాటర్ ముందుగా వేసేసుకొని ఇందులో జై శ్రీరామ్, నా చెట్టు మంచిగా పూలు పూయాలని బ్లెస్ చేయండి నన్ను మీరంతా. ఇలా హెల్దీగా పెట్టేసుకున్నాం అంతే. మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ, మనకి శ్రద్ధ అనేది ఉండాలి కదా. మన చెట్టు మంచిగా పూలు పూయాలి, నెక్స్ట్ వీడియోలో ఈ అందాన్ని మీకు చూపించాలి. ఇదండి, హ్యాపీ అనిపించింది కదా, నా ఆనందం మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా 2 గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఈ గులాబీ మొక్క నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్లో ఇప్పుడు ఫంక్షన్స్లో ఏవేవో గొప్పగా గిఫ్ట్లు ఇస్తున్నారు కదా, అలా కాకుండా వాళ్ళు మొక్కలు గిఫ్ట్గా ఇచ్చారు. భలే సంతోషం అనిపించింది నాకు, వాళ్ళ ఆలోచన కూడా చాలా నచ్చింది. చూడండి, ఇది గులాబీ మొక్క, దీనికి ఇలా గుత్తులుగా పోస్తుంది, చాలా బాగుంది. కాకపోతే సమ్మర్ కదా, ఎలా వస్తుందో తెలీదు, నాటుకొని చూద్దాం. చెప్పా కదండి, మొక్క నాటేటప్పుడు ఎప్పుడైనా కూడా మన మట్టి గట్టిగా బిగుతుగా ఉండకూడదు, ఉంటే ఏర్లు సరిగ్గా స్ప్రెడ్ అయ్యి మొక్క హెల్తీగా అయితే రాదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన వాళ్ళే, నేను గార్డెనింగ్ చేస్తున్నాను కదా, బాగుంది అని వాళ్ళు కూడా గార్డెనింగ్ కాదండి, ఫస్ట్ ఆకుకూరలు జస్ట్ స్టార్ట్ చేసుకున్నారు కింద. అయితే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మనకేమీ చెప్పలేదు, కానీ నేను చూసి వాళ్ళని అడిగాను అనమాట, ఏంటి మీ ఇంట్లో టబ్బులు, బ్లాక్ టబ్బులు అవి కనిపిస్తున్నాయి, ఏమైనా మొక్కలు అవి పెడుతున్నారా అంటే, మిమ్మల్ని చూసే మేము ఆకుకూరలు పోసాము అనేసి అన్నారు. అంటే నేను అన్నాను, మీరు సాయిల్ అది ఎట్లా కలుపుకున్నారు ఏంటి మరి ఎలా వచ్చాయి అంటే, మట్టి ఓన్లీ మట్టి అండి, మట్టిలో వేసేసాము అని అన్నారు. అయితే నేనేదో అతి తెలివిగా నాకే తెలుసు అన్నట్టుగా ఒక సలహా ఇవ్వబోయాను. ఏమన్నాను, ఉట్టి మట్టితో వేస్తే సరిగ్గా రావేమోనండి అని అన్నాను. నేను ఈ మాట అని అనకుండానే అవతల వాళ్ళు ఏమన్నారంటే, అండి మేము చిన్నప్పటి నుండి రైతు కుటుంబంలో పుట్టి పెరిగాము, మాకు మ్యాక్సిమం ఐడియా ఉంది, ఈ మాత్రం చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు రైతులు అలా చూస్తూ పెరిగాము, ఇంకా ఆ మాత్రం ఆకుకూరలు మేము పెంచలేమా అనేసి అన్నారు. అప్పుడు నేను వెంటనే ఇంకా సలహా ఇవ్వడం మానేశాను అనమాట. అట్లా అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 or 2 monthsకి మళ్ళీ నేను వాళ్ళని కలవడం జరిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అండి మీకు ఆకుకూరలు ఎంత బాగా వస్తున్నాయి, మాకెందుకు రావట్లేదు అనేసి అన్నారు. అప్పుడు నేను అన్నాను అనమాట, ఇట్లా సాయిల్ మిక్స్లో ఏమైనా తేడా ఏమో అంటే, అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమనంటే, అవును నిజమేనండి మీరు చెప్పింది, నాకు అంటే చిన్నప్పటి నుండి మా నాన్న వాళ్ళని చూశాను కదా, ఏముంది అందులో విత్తనాలు వేస్తే వస్తాయి అనుకున్నాము అని అన్నారు. కాదండి, ప్రతిదీ ఒక పద్ధతి అది ఉంటుంది, కొంచెం ఎక్స్పీరియన్స్ మనం మొక్కలు చేస్తూ ఉంటే తెలుస్తుంది. మనం రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనకన్నీ తెలియవు. నేను కూడా చిన్నప్పటి నుండి నాన్న వాళ్ళు చేసే ప్రతిదీ చూస్తూ పెరిగా, కానీ నాకు దాని గురించి నేను ఇది స్టార్ట్ చేశాకే ఇలా ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు, తెలిసి ఎవరైనా చెప్తే విందాము, ఒక మంచి మాట అయితే విని ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు అంటే నేను వాళ్ళని ఏదో అనాలి, బ్లేమ్ చెయ్యాలి అని చెప్పట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
అంటే మొక్కలు వేయడం అంటే ఏముందిలే టబ్బులో విత్తనాలు వేస్తే వస్తాయి అనుకోవద్దు. ప్రతిదీ తెలిస్తే అది ఇంకా ఈజీగా ఉంటుంది. అయితే చూడండి, మట్టి, కోకోపీట్, ఎరువు చూసారా, ఈ 3 కలిపి మిక్స్ చేసుకోవాలి మనం. అయితే నా మట్టి చూడండి, ఉట్టి మట్టి అయినా కూడా ఎంత బాగుందో. ఇందులో చూడండి బుజ్జి వీటినేమంటారు, వానపాము బుజ్జి పిల్లలు ఉంటాయి ఇందులో. ఇది నేను ఆల్రెడీ కింద కిచెన్ కంపోస్ట్ అంతా తీసుకొచ్చి మన వేస్ట్ అంతా తెచ్చి నేను అందులో వేసుకున్నాను. అవి ఇగో చూడండి, చిట్టి వానపాములు ఇప్పుడే పిల్లలుగా తయారవుతున్నాయి. ఇలా ఉంటుంది మన ఎరువు, నల్ల బంగారం అన్నమాట. అలానే కోకోపీట్, మా యూకలిప్టస్ క్లోన్స్కి ఈ కోకోపీట్ చాలా అవసరం అవుతుంది. ఇందులోనే మేము యూకలిప్టస్ మొక్కలు పెంచుతాము. ఆ ప్రాసెస్ మళ్ళీ వేరే. అక్కడి నుండి నేను బోలెడంత కోకోపీట్ తెచ్చుకుంటాను. మా చుట్టుపక్కలంతా పల్లెటూర్లు కాబట్టి ఇది మేక ఎరువు. చూడండి బాగా ఎరువులా తయారైంది. అంటే పచ్చిది పనికి రాదనమాట, ఎరువులా అవ్వాలి. ఇలా ఈ 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా సాయిల్ మిక్స్ చేసుకుంటేనే, మట్టి గుల్లగా ఉంటే మాత్రమే మొక్క ఎంచక్క హెల్దీగా ఏపుగా వస్తుందన్నమాట. ఫైనల్గా మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్న చిన్ని విషయం ఇది. ఎంచక్క ఇలా కలిపేసుకోండి. మట్టిలో చేయి పెట్టడానికి ఎవ్వరూ ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. మనం మట్టిలోనే పుట్టి పెరుగుతున్నాము. ఈ మట్టిలో కూడా ఆరోగ్యమైన ఎన్నో క్రిములు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి. అన్హెల్దీతో పాటు హెల్దీవి కూడా ఉంటాయి. ఎంచక్కా ఇలా కలుపుకొని దీన్ని మనం ఏ మొక్క పెట్టాలనుకుంటున్నామో ఆ టబ్బులోకి షిఫ్ట్ చేసేయండి. అప్పుడు మీకు మొక్క ఎందుకు హెల్దీగా రాదో చూడండి, ఎంచక్కా వస్తుంది. ఎప్పుడైనా ఇలా ఉండాలన్నమాట. మట్టి సాయిల్ ఇలా లూజ్గా ఉండాలి. అలా నేను ఆల్రెడీ ఇలా నింపి పెట్టేసుకున్నాను అన్నమాట. చూడండి, మీరు ఎప్పుడు చూసినా కానీ నాది ఇలానే ఉంటుందబ్బా, ఇలానే ఉంటుంది. కదా, ఇందులో మన గులాబీ మొక్క నాటేసుకుందామా? ఆహా, సాయంత్రం పూట మొక్కల్లోకి వస్తే చూడండి, వేడే కాదు చల్లగా గాలి వస్తుంది. మొక్కల మధ్యలో హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ ఇందులో వచ్చిన మట్టి చాలా గట్టిగా ఉంటుంది, మొక్కలతో వచ్చిన మట్టి. ఇది ఎక్కువగా వద్దు మనకి. ఈ కిందదంతా ఇలా తీసేసుకున్నాం. తీసేసి ఎప్పుడైనా మొక్క తేగానే పెట్టేయకూడదు. ఒక వారం 10 రోజులైనా మన మొక్కలతో పాటు అది మమేకమై మన వాతావరణానికి అలవాటు పడాలి. అది ఏ మొక్క అయినా మీరు కొనుక్కొచ్చుకోగానే పెట్టకండి. చూసారా, ఇట్లా కొంతవరకు తీసేయండి. తీసేసి దాన్ని ఎక్కువైపోయింది ఎరువు ఇలా ఎంచక్క ఒక కుండీలోనో ఒక బకెట్లోనో పెట్టేసుకోండి. తీసి కొద్దిగా వాటర్ పోసి ఎంచక్క ఈ మొక్కను పెట్టుకుందాం. జై శ్రీరామ్. ఎంచక్క పూలు పూయాలి, మన గార్డెన్ అంతా అందంగా తయారవ్వాలి. నా గార్డెన్ చూసి, నా గార్డెన్ అందాలు చూసి మీరందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మంచిగా పెంచుకొని, పూలైతే ఏంటి, పండ్లైతే ఏంటి, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివన్నీ ఆరోగ్యంగా మందులు లేకుండా పండించుకుందాము. ఆనందంగా మన జీవితాన్ని సాగించుదాము. మన కుటుంబ ఆరోగ్యమే మనకి ఆనందం కదా. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ చిన్ని వీడియో, ఈ చిన్ని మాటలు మీతో సరదాగా కాసేపు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. బాయ్ అండి.